చేస్తుందేమో ఇవాళ విలువ తెలుస్తుందిగా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు, పెన్షన్ ఇచ్చారు, సైలెంట్ ఖర్చు పెట్టుకున్నాం, నడిచిపోయింది. ఇప్పుడు రోడ్డుని వెళ్తున్నప్పుడు నువ్వు పెన్షన్ తీసుకున్నావుగా మొన్న అంటే ఎట్లుంటది? ఒక ఎటకారం ఉంటది. అది హక్కు. అవును, అంతే హక్కు. అది హక్కుని నువ్వేం చేస్తున్నావు? బిచ్చం కిందకి మారుస్తున్నావు. ఇది ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఇవి రెండు కూడా మిస్ అయినాయి. కానీ 4000 పెన్షన్ ఇచ్చామన్నటువంటి మాటున 2 రకాలైనటువంటి హ్యూమిలియేషన్ నడుస్తుంది. వాలంటీర్కి ఒక హ్యూమిలియేషన్, వీళ్ళకి ఒక హ్యూమిలియేషన్. కాకపోతే ఏంటంటే గొంతు ఇది పెద్దది, ఆ గొంతులు బయటికి పెగలవు, నిశ్శబ్దంగా ఉండిపోతాయి. కాబట్టి అది ఆటోమేటిక్గా జరిగిపోయేటటువంటి అంశం. ఇప్పుడు కొత్తగా మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదేది హెడ్డింగ్ చూస్తే 1600 కిలోమీటర్లు కొత్త రోడ్లు, సూపర్ అద్భుతం అనుకుంటాం మనం. వార్త చదివితే చాలా కూల్గా వాటి పీపీపీ కిందన కాంట్రాక్టర్కి ఇస్తారు, అక్కడ టోల్ పెట్టి వసూలు చేసుకుందాం అనుకుంటున్నారు. అయినా కూడా డబ్బులు చాలవు, ఆ డబ్బులు మళ్ళీ ప్రభుత్వం ఇస్తుందంట. అంటే స్టేట్ హైవేస్ని, స్టేట్ రోడ్స్ని, R&B రోడ్లకి టోల్ గేట్ వసూలు చేయడం, ఇది నిశ్శబ్దంగా మన ఎత్తినేస్తున్న రాయి. ఇది ఎవరు డిబేట్ చేయట్లా. చాలా దుర్మార్గం కదా అది. టోల్ గేట్ అనేది బిగినెత్ మీద తప్పించి ఆగడం ఉండదు. అంటే కొత్త వసూలు అన్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ ఏంటి అసలు అది? రోడ్లేడు నీ బాధ్యత. పన్ను ఎందుకు కడుతున్నాం మనం? తినటానికి, ఉండటానికి, అన్నిటికీ ఎందుకు కడుతున్నాం? అదే కదా. మనం కొనే, తినే దేంట్లోనన్నా పన్ను లేకుండా ఉందే.